హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, మనకి ఏపీ ఎంసెట్ థర్డ్ కౌన్సిలింగ్ గురించి చాలామంది స్టూడెంట్స్ అంటే నేను చాలా వీడియోస్ చూశాను. అందులో ప్రతి ఒక్కరు కూడా మనకి థర్డ్ ఫేజ్ అనేది ఎప్పుడు ఉంటుంది, థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది, మనకి థర్డ్ ఫేజ్ అనేది ఎప్పుడు వదులుతారు అని చాలామంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. నేను దాని గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనకి వినాయక చవితి ఈ ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి కదా, దానివల్ల మనకు డిలే అయితే అవుతుంది. మనం ఇప్పుడు ఏపీ వెబ్సైట్లోనే ఉన్నాం. ఇందులో మనకి ఏముందంటే, మనకు ఆల్రెడీ ఫైనల్ పేస్ అనేది అయిపోయింది అనేలాగా మనకి ఇందులో అయితే చూపిస్తున్నారు. కానీ మనకి ఇంకా నియర్లీ మనకి 39,000 సీట్స్ నుంచి 40,000 సీట్స్ వరకు మనకి ఇంకా ఖాళీ అయితే ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ కాలేజ్ సీట్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. కానీ మనకి ఇందులో అయిపోయినట్టుగా చూపిస్తుంది కదా, ఇలా కాదు. మనకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి, వినాయక చవితి ఈ ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి కదా, దానివల్ల మనకు డిలే అయితే అవుతుంది. ఈ హాలిడేస్ తర్వాత అంటే మనకి ఇప్పుడు 28 లేదా 29 అలా కానీ మనకి ఇప్పుడైతే వర్కింగ్ డేస్ మనకి 28, 29, 30 ఈ లోపల మనకి కన్ఫామ్గా మనకైతే ఏదో ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా అయితే దీని గురించి అయితే వస్తుంది. మనకి అంతవరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఒక 2-3 డేస్ మనం అడ్జస్ట్ చేసుకొని ఉంటే, థర్డ్ ఫేజ్ గురించి చాలా సీట్స్ మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి మనకు ఖచ్చితంగా కొత్త డేట్ అనేది కన్ఫామ్గా వస్తుంది. కానీ నేను చెప్పేది కాదు, చాలామంది చెప్తున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చాలా వరకు కనుక్కున్న తర్వాతే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్కి చాలా వరకు డబ్బులు లాస్ అవుతుంది కదా. అదే కాకుండా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, థర్డ్ ఫేజ్ అనేది కావాలి, థర్డ్ కౌన్సిలింగ్ అనేది కావాలి, ఖచ్చితంగా మాకు కావాలి అని చెప్పి చాలా మెయిల్స్ వాట్సాప్ ద్వారా కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి చాలామంది అయితే మెయిల్ అయితే చేయడం జరిగింది. దానివల్ల మనకి 100% థర్డ్ ఫేజ్ అయితే ఉంటుంది. దానివల్ల మీరు ఎవరు టెన్షన్ తీసుకునే అవసరం అయితే లేదు. ఖచ్చితంగా అయితే జస్టిస్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఇన్ని మెయిల్స్, ఇన్ని వాట్సాప్ మెసేజ్ అన్ని పెట్టారు కాబట్టి, లోకేష్ గారు ఈ వాట్సాప్ మెసేజ్కి, ఈ మెయిల్స్కి కన్ఫామ్గా మనకు స్పందించి థర్డ్ పేజ్ అనేది ఉంటుందని నా అభిప్రాయం. వెయిట్ చేసి చూద్దాం. మనం ఇండోలో ఉన్నాం కదా, ఇంకొక 2 డేస్ వెయిట్ చేస్తే మనకి దీని గురించి ఏమో మనకైతే తెలుస్తుంది. దీని గురించి అప్డేట్ అనేది మనకు వస్తుంది. మేబీ జస్ట్ ఒక రోజు 28 లేదా 29 అలా మనం వెయిట్ చేస్తే చాలు, సరిపోతుంది. దీని గురించి మనకి న్యూ అప్డేట్ అని వస్తుంది. వచ్చిన వెంటనే నేను మీకు ఇంకొక వీడియో అయితే కన్ఫామ్గా పెడతాను. థ్యాంక్ యూ.